హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనము ఎర్రపప్పు టమాటో కర్రీ చేసుకుందాము. దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అది మసూర్ దాల్ అంటారు కదా, దాన్ని సోక్ చేసి ఉంచుకోవాలి. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలోకి తాలింపు గింజలు అండ్ ఎండుమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి, అది ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఎర్రపప్పు టమాటా కర్రీ మీకు ఎవరికన్నా తెలుసా అండి? తెలిస్తే ఎలా చేయాలో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. వీడియోస్ చూడండి, లైక్ కొట్టండి. ఉల్లిపాయలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉండాలి. ఉన్న తర్వాత ఇప్పుడు టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం కావాల్సినంత పసుపు అండ్ నెక్స్ట్ సాల్ట్, మనకి ఎంత సాల్ట్ రిక్వైర్మెంట్ అంత. మళ్ళీ కావాలంటే సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు. అందుకని కొంచెం పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ రెండు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి బాగా. దాని తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఉంచి దాని తర్వాత నెక్స్ట్ పప్పు యాడ్ చేసుకోవచ్చు. పప్పు కొంచెం బాగా నాని ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇది చాలా మంచిది హెయిర్కి కానీ స్కిన్కి కానీ. ఈ ఎర్రపప్పు అనేది చాలా మంచిది. అది ఇంకా చిన్నపిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిది, వాళ్ళకి చాలా హెల్తీ కూడాను. అలా పప్పు అంతా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకు కావాల్సి ఫస్ట్ కొంచెం అది ఉడకనివ్వాలి వాటర్ పోయకుండా. దానికే అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకి ఎంత పప్పు లూజ్ కన్సిస్టెన్సీ అయితే లూజ్, కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం వాటర్ చూసి పోసుకోవాలి. చూసి పోసుకొని అది కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. నేను కొంచెం సరిపడా వాటర్ పోసుకొని ఒక 5 to 10 minutes ఉంచాను. ఇది త్వరగా అయిపోతుంది, మన కందిపప్పు లాగా కాదు కదా ఇది, కాబట్టి త్వరగానే అయిపోతుంది. బట్ ఎక్కువసేపు సోక్ చేయటం వల్ల ఇంకా కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొంచెం గరం మసాలా అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఉంచి ఆఫ్ చేసేసుకుంటే రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్